ప్రభుత్వ రాష్ట్రం శిక్షణ 100% ఉంది. మీరు విద్య కోసం పిల్లల కోసం శ్రద్ధగా మా పాఠశాలకు 2-3 సార్లు రావడం జరిగింది. ఈ పాఠశాల మరమ్మతులు చేస్తున్నాను సార్. ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల బృందం నుంచి విద్యార్థుల నుంచి చెప్పుకుంటున్నాను సార్. అదేవిధంగా ముందు కూడా ఇంకా అభివృద్ధి పథంలో విద్య కోసం అనేక మార్పులు చేసి ముందడుగు వేసేటట్టు ఎక్కడైతే విద్యా బోధన జరుగుతుందో అక్కడ అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పటి వరకు మరమ్మతులు లేకుండా ఇట్లా రంగు వెలిసిపోయినట్టు ఉన్న పాఠశాలను మళ్ళీ మీరు పథకాలు రానిటట్టు చేసి పునర్జీవనం పోసినట్టుగా మాకు అనిపిస్తుంది సార్. ఇదే విధంగా మీరు ముందుకు ఇంకా కొనసాగాలని భగవంతుడు మంచి ఆరోగ్యమైన ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా పాఠశాల మా బాధ్యత టీచర్సే ఉన్నారు సార్. ఎవరు కూడా ఇట్లా పని మానేసేటట్టు మరి ఇట్లా లేరు సార్. మంచి క్రమశిక్షణతోటి చెప్పడానికి పిల్లల కృషి కోసం నిరంతరము ఆటపాటల్లో గెలిపించడానికి సారు, తర్వాత మిగిలిన విషయాల్లో మన టాలెంట్ టెస్టులు అన్నిట్లను కృషి చేస్తున్నారు సార్. మంచి మాకు డైనమిక్ ఎంబీఓ కూడా వచ్చింది సార్. మీరు మీ యొక్క నియోజకవర్గాన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కూడా మా పాఠశాల నుంచి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. హై స్కూల్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించాం. ఇంకో రూమ్ ఏదో అడిషనల్ వెళ్తూ ఉన్నాం, తప్పనిసరిగా చేసుకుందాం. అయినా మన వంతు మేము ప్రభుత్వం తరఫు నుంచి నా చదువుకునే విద్యార్థులకు మంచి టీచర్లు ఇచ్చాం, విద్యాభ్యాసనం చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా భోజనాలు కూడా గతంలో తక్కువ ఉంటే 40% పిల్లలకు లంచ్ తినడానికి కూడా 40% భోజనం ఛార్జెస్ పెంచాం. ఇవన్నీ ఇది మాతో నైట్ మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ వంతు కూడా మా పిల్లలు చిన్నవాళ్ళు మరి ఇప్పుడు మన 6 months ఎగ్జామ్ కానీ మనకు మార్చిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీఫైనల్ ఎగ్జామ్ పెడతాము. ఇంకెక్కడ ఏదైనా సబ్జెక్టులు నీకుంటే మళ్ళీ ప్రిపేర్ చేస్తామని చెప్పినందుకు మీ అందరిని అభినందిస్తూ, అదేవిధంగా మరి మీరు చెప్పలేదు చెప్తున్నా నాకు కానీ ఏదో కరెక్ట్గా అనుకుంటున్నాను నేను. మీ ఉపాధ్యాయులు తప్పు చెప్పినామో కానీ 75-80% వస్తున్నాయని చెప్పాము. తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసి ఈ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అంతా నా మహిళా చదువుకోలు లేకుండా మీరు కూడా అందరూ ఒక మెజారిటీగా మన డిస్ట్రిక్ట్లోనే బెస్ట్ స్కూలు, హై స్కూల్, మోడల్ 10th స్కూల్, మంచి టీచర్స్ బాగా చెప్పారంట ఆలోచనతో చెప్తే తప్పనిసరిగా మీకు ఇంకేదైనా ఇన్కంప్లైంట్ ఉంటే తప్పనిసరిగా మీకు కానీ పిల్లలకు కానీ తప్పనిసరిగా చేపిస్తాను. మీ ధైర్యంతో ఉండండి. చిన్న చిన్న ఫుడ్ కూడా చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా లేట్ అయినా చేసినా ఎగ్గు ప్రభుత్వం 3 ఇవ్వమని చెప్తా ఉన్నారు. రేట్లు పెరిగినా దాన్ని అన్నీ ఒక అసోసియేషన్ పెట్టుకొని గుడ్లే పని చేసుడు అంటే అది కరెక్ట్ కాదు. ఎక్స్పెండ్ చేసుడు సరే 3 బదులు వండించిన అదంతా తవా సంగతి, కానీ ఏదో ఒకటి మాట్లాడుకొని చేయాలి. కానీ నేను కూడా ఏదైనా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇస్తే పిల్లలకు బాగుంటుంది అని ఆలోచనలు ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ చేసేవారు కూడా వంట చేసే కుకింగ్ చేసేవారు కూడా బాగానే చేస్తామని మనకు ప్రార్థన చేశాను.
నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. మన పిల్లలకు మంచి ఫుడ్ ఇస్తాడు ఆయన. మీరు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మా విద్యార్థులు ఎంత నమ్మస్తారు. హై స్కూల్ 300 పిల్లలు ఉన్నారు కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుతాను.